అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము కార్తీక పురాణంలో 18వ అధ్యాయము చదువుకుంటాము. ఈ అధ్యాయంలో కర్మలు వాని ఫలములు గురించి తెలుసుకుందాము. స్తంభము నుండి పుట్టిన పురుషుడు అంగీరసునితో ఇట్లా అడిగెను, మునీంద్ర, మీ దర్శనము చేతను అందరూ చేసిన బోధ చేతను జ్ఞానవంతుడైనాను. నాకు తల్లివి, తండ్రివి, గురువు, దైవము కూడా. నేను నీ శిష్యుడను. పాపాత్ముడైన నేనెక్కడా? నాకీ సద్గతి ఎక్కడా? నా వంటి వానికి మీ దర్శనం ఎక్కడా? మీ విష్ణు సన్నిధి ఎక్కడా? నాకేదియో రవ్వంత పూర్వ పుణ్యం ఉండెను. అందుచేత ఇన్ని సమకూడినవి. దయ ఉంచి నాకు మరికొన్ని విషయములు చెప్పుము. మనుషులు కర్మములెట్లు చేయుదురు, వాని ఫలములెట్లుండను, ఆ కర్మములు చేయు వేళ లెట్టివి అని అంగీరసుని అడిగెను. ఇవన్నీ నాకు చెప్పి ధన్యుని చేయమని ప్రార్థించెను. అంగీరసుడు ఇట్లా చెప్పెను, ఓయి, మంచి విషయము అడిగితివి. ఇది లోకమునకు ఉపయోగించును, వినుము. అనిత్యమైన దేహము నమ్మి ఇంద్రియలోలుడై ఆత్మజ్ఞానము లేకుండా నుండకూడదు. ఆత్మము సుఖదుఖాది ద్వంద్వములుండవు. ఆత్మజ్ఞానము కలుగునంత వరకు కర్మములను ఆచరింపవలెను. వాని వలన జ్ఞానము, దాని వలన ఆత్మనాత్మ వివేకము కలుగును. శాస్త్రములు చెప్పిన రీతిగా స్నానాది కర్మములను భక్తి శ్రద్ధలతో చేయవలను. అట్లు చేసిన కర్మము వలన చిత్త మాలిన్యములు తొలగును. శ్రమధర్మములను పెద్దల వలన తెలుసుకొని ఆచరింపవలెను. స్నానము చేయకుండా చేసిన కర్మ ఏనుగు మృంగిన వెలగపండు వలె నిష్ఫలమగును. ద్విజులు ప్రాతకాల స్నానము చేయవలనని వేదములే చెప్పినవి. ఎల్లప్పుడూ ప్రాతస్నానము చేయలేని వాడు తులా సంక్రమము గల కార్తీక మందును మాఘ వైశాఖములందును తప్పక చేయవలను. చేసినచో ఉత్తమ గతి కలిగి వైకుంఠమునకు పోవును. చాతుర్మాస్య వ్రతము కూడా చెయ్యాలి. చంద్ర సూర్య గ్రహములందును స్నానము తప్పకుండా చేయవలను. ద్విజులకు స్నానము, సంధ్య, జపము, హోమము, సూర్య నమస్కారములు అవశ్య కర్తవ్యములు. ఇవి చేయని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసము పుణ్యకాలము. కార్తీకముతో సమానమైన మాసం ఇంకొకటి లేదు. దానిని మించిన పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ కులమునకు సాటి అయిన కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సాటి అయిన మిత్రుడు లేడు. కంటితో సమానమైన జ్యోతి లేదు. కార్తీకముతో సమానమైన మాసము లేదు. దామోదరునితో సమానుడైన దేవుడు లేడు. కార్తీక మాసములో చేయవలసిన కర్మ విశేషములు తెలుసుకొని ఆచరించినచో కోటి యజ్ఞముల ఫలము లభించును. విష్ణులోక ప్రాప్తి కలుగును అని చెప్పగా విని ఆ పురుషుడిట్లా అనెను, మునిపుంగవ, నీవిందాక చాతుర్మాస వ్రతమంటివే, అది ఏమి? పూర్వమెవరు చేసిరి? దాని ఫలమేమి? చేసినచో 4 పుణ్యమెటువంటిది? దయచేసి సెలవిమ్ము అనగా అంగీరసుడు ఇట్లా చెప్పెను, ఓయి, నీవడిగిన ప్రశ్నలన్నీయు లోకమునకు మేలు చేయనివిగా నున్నాయి. చెప్పుదును వినుము. ఆషాఢ శుద్ధ దశమి నాడు జనార్దనుడు నిద్రించు వంకతో లక్ష్మీదేవితో కలిసి వెళ్ళి పాలసముద్రమందు శయనించును. మరలా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లేచును. ఈ 4 నెలల కాలమును చాతుర్మాస్యం అందురు. శ్రీహరి ఈ 4 నెలలు సుఖముగా నిద్రించు కాలము కావున ఇది పుణ్యకాలము. ఈ సమయములో హరిజ్ఞానముతో ఏ పుణ్యకార్యము చేసినచో అనంత ఫలము నిచ్చును. దీనికి కారణమున్నది చెప్తాను వినుము. ఇది విష్ణుదేవుడే స్వయముగా నారదునికి చెప్పెను. ఒకప్పుడు కృతయుగములో వైకుంఠములో నారాయణుడు లక్ష్మితో కలిసి సర్వదేవతలను సేవించుచుండగా సింహాసనపై కూర్చొని ఉండను. అంతలో అక్కడికి నారదుడు వచ్చి వాసుదేవునికి నమస్కరించి ఆయన నారదుడెంతో ఆదరముగా చూచి, నారద, నీవు సంచరించు లోకములలో అందరూ క్షేమమే కదా? ఋషులందరూ తమ తమ ధర్మములను ఆచరించుచున్నారు కదా? మనుషులు కూడా స్వధర్మములు నెరవేర్చుచున్నారా? ఆ వార్తలన్నీ ఈ సభలో అందరికీ వినిపించుము అనగా నారదుడిట్లు పలికెను, ఓ జనార్దన, భూలోకమునందలి మునులలో చాలామంది వేద మార్గము విడిచి ప్రవర్తించుచుండిరి. సామాన్య జనుల వలె ప్రపంచిక సుఖలోరురై ఉన్నారు. స్వధర్మమును విడిచినారు. తినకూడని వస్తువులు తినుచున్నారు. వేద బ్రాహ్మణ నింద చేయుచున్నారు.
కొందరు మాత్రము పాపభీతి చేత స్వధర్మమును విడవకుండా నడుచుచున్నారు. ఆ ధర్మవత్తులను నీవు శిక్షించి ఎట్టునైనను ధర్మ మార్గంలో పెట్టవలను అని చెప్పగా విని వాసుదేవుడు లక్ష్మీదేవితో గరుత్మంతునిపై నెక్కి భూలోకమునకు వచ్చి వృద్ధ బ్రాహ్మణ దంపతులుగా మారి పుణ్యతీర్థములోను క్షేత్రములలోను ఆశ్రమములోను మునులు చాలామంది ఉన్న చోట తిరుగుచుండిరి. వారికి కొందరు భక్తితో ఆతిథ్య మర్యాదలు చేసిరి, కొందరు పరిహరించిరి, కొందరు చూడనట్టు తప్పుకొని పోయిరి, కొందరు గర్వముతో పలుకరించకుండా పోయిరి, కొందరు తమ భార్యలతో కామ ప్రవృత్తి కలవారై ఉండిరి, కొందరు తమ పనులలో మునిగిపోయి ఉండిరి, కొందరు ఉపవాసము చేయు దినములలో అన్నము తినుచు ఉండిరి, శ్రీహరి ప్రీతికరమైన ద్వాదశి అర్జి వ్రతమును లేకుండిరి, కొందరు తినరాని పదార్థము తినుచుండిరి, కొద్దిమంది మాత్రము జ్ఞానులై ఆత్మ విచారణ చేయుచుండిరి. వాసుదేవుడు నిజ స్వరూపము ధరించి పరమ పుణ్య భూమి అయిన నైమిసారణ్యమునకు వెళ్ళెను. అక్కడి మహామునులందరూ దివ్య రూపుడైన నారాయణుని చూసి శిష్యులతో సహా వచ్చి నమస్కరించి స్వాగతము పలికిరి. జ్ఞాన సిద్ధు మొదలైన మునులందరూ అతని ఎదుట నమస్కరించి నిలిచి ఇలా స్తుతించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇట్లు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహత్య పారాయణ 18వ అధ్యాయము సంపూర్ణము. నమస్కారం అండి.